హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఈజియర్ వే. ఈరోజు వీడియో వచ్చి కూర్మ జయంతి గురించి అండి. శ్రీ కూర్మ జయంతి నాడు శ్రీ కూర్మ క్షేత్రాన్ని దర్శించుకోండి. దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తాడు. అందులో రెండో అవతారం కూర్మావతారం. కృతయుగంలో దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకటం మొదలుపెట్టారు. మందరగిరిని కవ్వగా, వాసుకుని తాడుగా చేసుకుని దేవాసురులు పాలసముద్రాన్ని చిలుకుతుండగా మందరగిరి సముద్రంలోకి జారిపోతూ సముద్ర మదనానికి ఆటంకం కలిగింది. ఆ ఆటంకం నుంచి బయటపడేలా అనుగ్రహించమని దేవతలు శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు. అప్పుడు నారాయణుడు కూర్మరూపం దాల్చి సముద్రంలోకి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు. అలా ఉద్భవించినదే కూర్మావతారం. కూర్మావతారాన్ని కొలిచే ఆలయాలు దేశంలోనే కాదు, ప్రపంచంలోనూ చాలా తక్కువ. కానీ ప్రపంచంలోనే ఏకైక కూర్మ దేవాలయంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీకూర్మం. అరుదైన శిల్పకళలతో రూపుదిద్దిన ఈ ఆలయం శివకేశవ అభేదాన్ని సూచించే క్షేత్రంగా విరాజిల్లుతోంది. శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలో శ్రీకాకుళం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో వంశధార నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. కళింగరాజైన అనంగభీముడు కూర్మనాథస్వామి ఆలయాన్ని పునర్నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. కర్పూరేశ్వరుడు, హటకేశ్వరుడు, సుందేశ్వరుడు, కోటేశ్వరుడు, పాతాళ సిద్ధేశ్వరుడు అనే 5 ఈశ్వరులు క్షేత్రపాలకులుగానున్న ఈ క్షేత్రం కళింగరాజుల కాలంలో ఓ వెలుగు వెలిగినదే. కళింగరాజుల కాలంలో అత్యంత విశిష్టతను చేకూర్చినదని చరిత్ర చెబుతోంది. కూర్మావతారుడు తన భక్తుని కోరికపై స్వయంగా వెలిసిన క్షేత్రమే శ్రీకూర్మం. కృతయుగంలో శ్వేతరాజు, అతని భార్య వంశధారల తపస్సుకు, భక్తికి మెచ్చుకున్న కూర్మనాథుడు వారి కోరిక ప్రకారం ఈ క్షేత్రంలో పశ్చిమ ముఖంగా వెలిశాడట. ఈ క్షేత్ర ప్రస్తావన కూర్మ బ్రహ్మాండ పద్మపురాణాలలో ఉంది. శ్రీరాముడు, బలరాముడు, జమదగ్ని మొదలైన పురాణ పురుషులెందరో ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెబుతున్నాయి. ఎన్నో విశిష్టతలు కలిగి ఈ ఆలయం శిల్ప సౌందర్యం అందరినీ ఆకట్టుకుంటుంది. మరే దేవాలయాల్లోనూ లేని విధంగా ఇక్కడ 2 ధ్వజస్తంభాలు ఈ ఆలయంలో చూడవచ్చు. ఈ స్తంభాలు 2 శివకేశవులకు ప్రతీకలుగా చెప్తారు. చెప్పడానికి ఇది వైష్ణవ క్షేత్రమే అయినా శివకేశవులు చిహ్నాలుగా చెప్పే ఈ ధ్వజస్తంభాలు శివకేశవుల అభేద తత్వాన్ని సూచిస్తున్నాయి. ఈ క్షేత్రం కృతయుగం నాటిది. దేవాలయంలోని మూల విరాట్టు సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి చేత ప్రతిష్ఠించబడింది. దేవతలచే నిర్మింపబడిన ఆలయం ప్రతిరోజు రాత్రి వేళల్లో దేవతలు వచ్చి దేవాలయ నిర్మాణం చేసి సూర్యోదయం అయ్యే వేళకు అదృశ్యం అయిపోయేవారట. అందుకనే ఆలయంలోని స్తంభాలు ఒకదానిని మరొకటి పోలిక లేని విధంగా ఉంటాయని ఒక కథనం. శ్రీకూర్మంలోని స్వామి వారి పుష్కరిణి శ్వేతగుండం అని పిలుస్తారు. ఇది అత్యంత విశిష్టమైనది. ఆ స్వామి చేతిలోని సుదర్శన చక్రం చేత పుష్కరిణి ఆవిష్కరించబడినది. అందుకే ఈ గుండంలో స్నానం చేస్తే కలిదోషాలు తొలగిపోతాయని చెప్తారు. మరణించిన వారి అస్థికలను ఈ గుండంలో నిమజ్జనం చేస్తారు. ఈ గుండంలో స్నానం చేస్తే ఇక్కడ ఉన్న విష్ణు పాదాల దగ్గర పిండ ప్రదానం చేస్తే ఇతరులకు ఉత్తమ గతులు కలుగుతాయని విశ్వాసం. ఇక్కడ చేసిన పితృకర్మలు గయలో పితృకర్మలు చేసిన ఫలితం లభిస్తుందని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ఇక శ్రీకూర్మ జయంతి రోజున స్వామివారిని దర్శించుకునే వారికి సకల పాపాలు హరింపవేయబడతాయని విశ్వాసం. అలాగే ప్రతి సంవత్సరం మార్చిలో హోళీ పున్నమి నాడు పెద్ద ఎత్తున ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు స్వామికి కళ్యాణోత్సవం, కూర్మ జయంతి నాడు జరిగే ఉత్సవాల్లో పాల్గొంటే సకల సంతోషాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. కూర్మావతార వర్ణన. అగ్నిదేవుడు వశిష్ఠునితో, వశిష్ఠ, ఇప్పుడు కూర్మావతారమును వర్ణించుచుంటిని వినుము. దీనిని వినిన సమస్త పాపములు నశించును. పూర్వము దేవాసుర సంగ్రామమున దైత్యులు దేవతలను ఓడించిరి. వీరికి దుర్వాసుని శాపం వలన లక్ష్మి కూడా తొలగిపోయెను. సమస్త దేవతలు క్షీరసాగరమందు శయనించియున్న విష్ణు భగవానుని చెంతకేగి, భగవాన్, తమరు దేవతలను రక్షించవలెను అని ప్రార్థించిరి. శ్రీహరి బ్రహ్మాది దేవతలతో, దేవగణమునులారా, మీరు క్షీరసముద్రమును మదించుడు, అమృతమును పొందుటకును లక్ష్మీప్రాప్తి కలుగుటకును మీకు అసురులతో సంధి చేసుకొనవలయును. ఏదైనను ఒక మహత్కార్యము నిర్వహించవలెనన్న ఒక
మహత్ప్రయోజనమును పొందగోరినను శత్రువులైనను సంధి చేసుకొనవలెను. నేను మిమ్ములను అమృతమునకు హక్కుదారులను చేసి దైత్యులను వంచించవలెనని గావించెదను. మీరు దైత్యరాజ బలిచక్రవర్తిని నాయకునిగా నియమించుకొని మందరాచలమును కవ్వముగా చేసి వాసుకి సర్పమును కవ్వపు త్రాడుగా చేసి నా సహాయమును కూడా పొంది క్షీరసాగరమును మదించుడు అని చెప్పగా దేవతలు దైత్యులతో సంధి చేసుకుని క్షీర సముద్రమును చిలుకుట ప్రారంభించిరి. వాసుకి సర్పము తోకవైపు దేవతలు నిలిచిరి. వాసుకి సర్పం నిశ్వాసములకు దానములు బలహీనులగుచుండిరి. దేవతలు భగవానుని కృపాదృష్టితో బలవంతులగుచుండిరి. సముద్ర మదనము ప్రారంభమయ్యెను. ఏమీయూ ఆధారము లేకపోవుటచే మందరాచలము సముద్రమున మునిగిపోయెను. అప్పుడు విష్ణువు భగవానుడు కూర్మరూపము ధరించి మందరాచలము తన వీపుపై ఉంచుకొనెను. అప్పుడు తిరిగి సముద్రమును మదించసాగిరి. దాని నుండి హాలహల ప్రకటమయ్యెను. దానిని శంకర భగవానుడు తన కంఠమందు ధరించెను. దీని చేత కంఠమున నల్లని మచ్చ ఏర్పడుటచే శంకర భగవానుడు నీలకంఠ నామంతో ప్రసిద్ధుడయ్యెను. ఆ తర్వాత సముద్రము నుండి వారుణీదేవి, పారిజాత వృక్షము, కౌస్తుభమణి, గోవులు, అప్సరసలు, లక్ష్మీదేవి విష్ణు భగవానుని చేరగా సమస్త దేవతలు దర్శించి స్తుతించిరి. దీని వలన అందరూ లక్ష్మీ సంపన్నులైరి. అనంతరము ఆయుర్వేద ప్రవర్తకుడై ధన్వంతరి భగవానుడు అమృత కలశముతో ప్రకటమయ్యెను. దైత్యుల కలశమును లాక్కొని దాని నుండి సగము దేవతలకిచ్చి మిగిలినది తీసుకొని జంబాది దైత్యులు వెళ్ళుచుండిరి. వీరు వెల్లుటగాంచిన విష్ణు భగవానుడు మోహిని రూపము ధరించెను. రూపవతి అయిన ఈ శ్రీ గాంచిన దైత్యులు మోహితులై సుముఖీ నీవు మాకు భార్యవై ఈ అమృతమును మాచే త్రాగించుము అని కోరగా అట్లే ఆ మోహిని రూపమునున్న భగవానుడు ఆ అమృత కలశమును గ్రహించి దేవతలచే త్రాగించుచుండెను. ఆ సమయమున రాహువు చంద్రుని రూపము ధరించి అమృతమును త్రాగుచుండెను. అప్పుడు సూర్యచంద్రులు వాని కపట వేషము ప్రకటించి ఇది గాంచిన శ్రీహరి చక్రముతో వాని శిరస్సును ఖండించెను. కానీ దయగలిగి మరలా జీవింపచేసెను. అప్పుడు రాహువు శ్రీహరితో ఈ సూర్యచంద్రులను నేను అనేక మారులు గ్రహణముగా పట్టెదను. ఆ గ్రహణ సమయమున జనులు ఏ కొద్ది దానము చేసినను అది అక్షయమగును అని చెప్పగా శ్రీహరి తదాస్తు అనెను. ఆ తరువాత శ్రీరూపమును విష్ణువు భగవానుడు త్యజించెను. కానీ శంకర భగవానుడు ఆ మోహిని రూపమును మరలా దర్శింపచేయు అని కోరెను. అప్పుడు శ్రీహరి మరలా మోహిని రూపమును ధరించగా శంకర భగవానుడు మాయతో మోహితుడై పార్వతిని విడిచి మోహిని వెంటబడెను. శంకరుడు ఉన్మత్తుడై మోహిని కేశములను పట్టుకొనెను. మోహిని కేశములను విడిపించుకొని వెళ్ళిపోయెను. శంకర భగవానుని వీర్యము పడిన చోట శివలింగ క్షేత్రములు మరియు బంగారు గనులు ఏర్పడెను. అనంతరము శంకర భగవానుడు ఇది మాయ అని గ్రహించి తన స్వరూపమున స్థితుడయ్యెను. అప్పుడు శ్రీహరి శంకరునితో రుద్రా నీవు నా మాయను జయించితివి. నా మాయను జయించిన వాడువు నీవు ఒక్కడివే. అప్పుడు శ్రీహరి శంకరునితో రుద్రా నీవు నా మాయను జయించితివి. నా మాయను జయించిన వాడువు నీవు ఒక్కడివే. దైత్యులకు అమృతము లభించనందువలన దేవతలు యుద్ధమందు వారిని జయించి తిరిగి స్వర్గమును పొందిరి. దైత్యులు పాతాళమును ప్రవేశించి అచ్చటి నుండి సాగిరి. దేవతలు విజయగాథను చదివెడి వారు స్వర్గలోకమునకు వెళ్ళెదరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.